లో ఉండే మార్పుల ఆధారంగా 5 పొరలుగా విభజించడం జరిగిందనమాట. అందులో ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, మీసో ఆవరణం, థర్మో ఆవరణం, ఎక్సో ఆవరణం అనమాట. ఇక్కడ ఒకసారి చూడండి, ఇది ఇంతకుముందుకు టెక్ బిట్ అనమాట. ఇది ఎందుకు నేను ప్రత్యేకంగా చూపిస్తున్నానంటే, ఇంతకుముందుకు విమానాలు తిరిగే దశ ఏందని, విమానాలు తిరిగే ఆవరణం ఏంటిది అని ఈ 4 ఆప్షన్లు ఇచ్చి ఒక్కొక్క ఆప్షన్ ఇచ్చి క్వశ్చన్ ఇవ్వడం జరిగిందనమాట. చూడండి, మేఘాలు, భూమి వాతావరణం, భూమికి సంబంధించిన వాతావరణం అని ఉండేది ట్రోపో ఆవరణంలో. దాని తర్వాత స్ట్రాటో ఆవరణంలో విమానాలు తిరుగుతాయి. మిసో ఆవరణంలో ఉల్కలు, ఉల్కపాతాలు అంతమవుతాయి అన్నమాట. భూమి నుంచి ఆకాశం నుంచి పడే ఉల్కలు అవన్నీ ఈ మిసో ఆవరణంలో అంతమైపోతాయి. దాని తర్వాత థర్మో ఆవరణం అంటే ఇక్కడ అన్ని రాకెట్లు, ఉపగ్రహాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఈ ఆవరణంలో ఉంటాయి. దీని తర్వాత ఎక్సో ఆవరణం, ఇక్కడ నక్షత్రాలు అవన్నీ